హాయ్ వ్యూవర్స్, మీలో చాలామంది మీ ఫేవరెట్ ఫోన్ ఏంటి లేదా మీ లైఫ్ టైం స్పాన్లో ఎలాంటి ఫోన్ని మీరు వాడాలనుకుంటున్నారు అని చెప్పి మిమ్మల్ని అడగంగానే మీరు చెప్పేటువంటి మొట్టమొదటి సమాధానం మోస్ట్ ప్రాబబ్లీ కామన్ ఆన్సర్ ఐఫోన్ అనే రావడం జరుగుతుంది. ఇవాళ రేపు ఐఫోన్లో ఉండేటువంటి ప్రీమియం డిజైన్, అలాగే దాంట్లో ఉండేటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అండ్ హార్డ్వేర్ డిజైనింగ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ అల్టిమేట్ అని చెప్పచ్చు. సో దానికోసమే చాలామంది యాపిల్కి ఫ్యాన్స్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ కేవలం సంవత్సరానికి ఒక్క మొబైల్ ఫోన్నే మనకి లాంచ్ చేస్తూ ఉంటుంది. మిగతా కంపెనీస్ మీరు చూసారన్నట్లయితే కనుక పదుల సంఖ్యలో వీళ్ళు వాళ్ళ ఫోన్స్ని, వాళ్ళ ప్రొడక్ట్స్ని అయితే మార్కెట్లోకి తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి ఈ ఐఫోన్స్ కొనేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు, అంటే చాలామంది మీరు చూస్తూనే ఉంటారు ఒరిజినల్ ఐఫోన్ అని చెప్పి మీకు ఫేక్ ఐఫోన్ని అంటగడుతూ ఉంటారు. సో ఈ ఫేక్ ఐఫోన్కి ఒరిజినల్ ఐఫోన్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఇలా ఐడెంటిఫై చేసుకోవడం మనకు తెలిసింది అన్నట్లయితే కనుక ఇలాంటి స్పామర్ల బారిన మనం పడకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటి, అలాగే మనం ఏ అంటే పాయింట్స్ని పరిగణనలోకి తీసుకొని వీటిని కంపేర్ చేయాలి అనే దాని గురించి ఈ ఎపిసోడ్లో మీతో నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఫోన్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటంటే ఇది కంప్లీట్లీ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్. అంటే వీళ్ళు కంప్లీట్లీ వీళ్ళ డిజైన్ ఏదైతే ఉందో ఆసమ్గా డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ మీరు ప్రీవియస్లీ ఇంతకుముందు ఏదన్నా ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక నేను చెప్పేటువంటి పాయింట్ మీరు చాలా సునాయాసంగా అబ్జర్వ్ చేయగలరు. అంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం మనకి మార్కెట్లో ఐఫోన్ XS, అలాగే XR, అలాగే XS Max అని చెప్పి టోటల్లీ 3 డిఫరెంట్ వేరియంట్స్లో యాపిల్ తన కొత్త ప్రోడక్ట్స్ని అయితే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒకవేళ మీరు ఐఫోన్ X యూజర్ అయి ఉన్నట్లయితే కనుక మీరు దీన్ని ఫీల్ అయ్యి ఇది ఒరిజినలా కాదా లేదా ఫేకా అని చెప్పి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. దానికంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్స్ వాడుతున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 8 కానీ 8 Plus కానీ 7 కానీ 7 Plus కానీ, లేదు అన్నట్లయితే ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్ వేరియంట్స్ ఏమైనా మీరు వాడుతున్నట్లయితే కనుక వీటిని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా మారుతుంది. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి పాయింట్స్ ఏవైతే వీటిని పరిగణలోకి తీసుకున్నారు అన్నట్లయితే కనుక మీరు ఇలాంటి మోసాల బారిన పడరు. చాలా మంది మనకి బస్ స్టాపుల్లో, లేదు అన్నట్లయితే కనుక సెకండ్ హ్యాండ్ మొబైల్ మార్కెట్లో, లేదా ఆన్లైన్లో ఉండేటువంటి ఈ కామర్స్ వెబ్సైట్లో కావచ్చు, లేదా సెల్లింగ్ సైట్సే కావచ్చు, వీటన్నిటిలో కూడా కొంతమంది మనకి ఫేక్ ఐఫోన్లను అంటగట్టేటువంటి అవకాశం ఉంది. సో వాటి బారిన పడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఫోన్ని చేతిలోకి తీసుకున్న తర్వాత ఆ ప్రీమియం ఫినిష్ ఉందా లేదా అనేది చూడండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐఫోన్ యూజర్స్ అయితే కనుక మీరు చాలా సులువుగా దీన్ని ఐడెంటిఫై చేయగలరు. ఒకవేళ మీరు కనుక న్యూ టు ఐఫోన్ యూజర్ అన్నట్లయితే కనుక ఈ ప్రీమియం, అంటే ఏదైతే మనకు ఒరిజినల్ ఐఫోన్ ఉంటుందో ఆ ఒరిజినల్ ఐఫోన్ వచ్చినంత ప్రీమియం ఫీల్ అయితే ఇది రాదు. ఉదాహరణకి చెప్పాలంటే దానిలో వాడినటువంటి ఈ మెటల్ ఫినిషింగ్ ఏదైతే ఉందో అంతా మనకి స్మూత్గా ఉండడం అనేది జరగదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఇది. అండ్ అలాగే మీరు ఒకసారి మీరు ఒరిజినల్ ఐఫోన్ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గరికి ఎవరన్నా ఒక ఐఫోన్ని అమ్ముతానని చెప్పి వచ్చారు. సో మీరు అతని ఐఫోన్ తీసుకొని, ఉదాహరణకి మీరు పర్చేస్ చేయాలనుకుంటుంది ఐఫోన్ 8 లేదా ఐఫోన్ 7 అనుకోండి. సో ఆ ఫోన్ని అలాంటిదే మనకి ఒరిజినల్ ఐఫోన్ మై ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉందన్నట్లయితే కనుక ఒక 1 డేకి మీరు బారో చేసుకొని దీన్ని కంపేర్ చేయొచ్చు. ఈవెన్ మీకు సిమ్ కార్డ్ పెట్టేటువంటి స్లాట్ ఏదైతే ఉందో అది ఎక్యూర్డ్గా ఉండదు. మీకు ఒరిజినల్ ఐఫోన్కు ఉండేటువంటి లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్లో కాకుండా దీంట్లో కొంచెం పైకి కానీ లేదా కొంచెం కిందకి కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ పాయింట్ పరిగణనలోకి తీసుకొని మీరు అది ఒరిజినల్ ఐఫోనా లేదా ఫేక్ ఐఫోనా అని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే పాయింట్ నెంబర్ 2, ఒకవేళ మీరు ఏదన్నా ఒక ఐఫోన్ని అంటే ఇలా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో లేదా ఎవరన్నా సెకండ్ హ్యాండ్ రూపంలో, అంటే వేరే ఎవరైనా సెల్లర్ ద్వారా మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింపుల్ ఆ మొబైల్ ఫోన్ని తీసుకున్న తర్వాత పవర్ ఆన్ చేసి మీరు దాంట్లో *#06# అని చెప్పి టైప్ చేయండి. సో ఇది వచ్చేటప్పటికే మనకి కంప్లీట్గా IMEI నెంబర్ని డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. IMEI నెంబర్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నెంబర్. సో ఈ IMEI నెంబర్ని బేస్ చేసుకొని మీరు ఆన్లైన్లో imei.info అనేటువంటి ఒక వెబ్సైట్
వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఐఎంఈ నెంబర్ని అక్కడ మీరు టైప్ చేశారు అన్నట్లయితే కనుక అక్కడ మనకు ఒక క్యాప్చీ రావడం జరుగుతుంది. సో ఆ క్యాప్చీని మీరు ఫిల్ చేశారు అన్నట్లయితే అది మనకి ఈ ఐఎంఈ నెంబర్లో ఉన్నటువంటి మోడల్ నెంబర్ ఏంటి అండ్ దాని సీరియల్ నెంబర్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి కంప్యూటర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సింపుల్, మీరు ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆన్లైన్లో ఆ ఐఎంఈ నెంబర్ని ఫిల్ చేసి క్యాప్చీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టంగానే ఆ మొబైల్ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనకు రావడం జరుగుతుంది. ఉదాహరణకి సీరియల్ నెంబర్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, అలాగే యాక్టివేషన్ మంత్ అండ్ డేట్, అలాగే కంప్లీట్గా మనకి దానికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్, ఇలా స్పెసిఫికేషన్స్ అన్ని మనకి అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ డిస్ప్లే అయినటువంటి స్పెసిఫికేషన్స్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఎంఈ నెంబర్ ఎంటర్ చేశారు, అందులో మీకు ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ అని వచ్చింది. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఐఫోన్ ఎక్స్ఆర్ వచ్చింది. సో ఇక్కడ మీరు కంప్లీట్ డేటా ఏదైతే ఉందో మిస్ మ్యాచ్ అయిందని, ఇది డూప్లికేట్ అయిందని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ మీరు కొనాలనుకుంటుంది కూడా ఎక్స్ఆర్ఏ, అక్కడ కూడా ఎక్స్ఆర్ఏ, ఈవెన్ కలర్ కూడా గోల్డ్ కలర్, ఇక్కడ కూడా మీకు గోల్డ్ కలర్, అలాగే సీరియల్ నెంబర్ మ్యాచ్ అయ్యి, అలాగే దాని ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ కూడా మ్యాచ్ అయిన తర్వాత దాని యాక్టివేషన్ డేట్స్ ఇవన్నీ మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్నారు అన్నట్లయితే కనుక రెండిటిల్లో సేమ్ వచ్చింది అన్నట్లయితే వేర్ వీ కెన్ అజ్యూమ్ దట్ ఈస్ అన్ ఒరిజినల్ ఐఫోన్. సో ఈ విధంగా మనం కంప్లీట్లీ ఆన్లైన్లో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సహాయంతో కూడా ఆ ఫోన్ ఒరిజినలా కాదా అనే విషయాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇకపోతే పాయింట్ నెంబర్ 3, దీన్ని అఫీషియల్గా మనం యాపిల్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కూడా యాపిల్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అది ఎలా అనుకుంటున్నారా? ఏం లేదు, జస్ట్ సింపుల్. మీ మొబైల్ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అంటే ఏదైతే మీరు ఫోన్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి అందులో మీరు అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్, జనరల్, అబౌట్. సో ఈ అబౌట్లో మీకు అక్కడ సీరియల్ నెంబర్ అని ఒకటి ఉండడం జరుగుతుంది. సో ఈ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ సీరియల్ నెంబర్ని డైరెక్ట్గా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఏమని? యాపిల్ వారంటీ చెక్ అని చెప్పి. సో ఇక్కడ మీరు టైప్ చేయగానే అఫీషియల్గా http://apple.service warranty అని చెప్పి ఒక పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఆ పేజ్ని మీరు క్లిక్ చేశారు అన్నట్లయితే కనుక అది అఫీషియల్గా యాపిల్ సర్వీస్ వారంటీ చెక్ చేసుకునేటువంటి ఒక వెబ్సైట్. సో ఇందులో మీరు సింపుల్గా మీ ఫోన్కి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ని అందులో ఎంటర్ చేసి మీరు వెరిఫై చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా అక్కడ సర్వీస్ వారంటీ అనేది కవర్లో ఉందా లేదా కవర్లో లేదా అనేది మనకు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అంటే సాధారణంగా ఏదన్నా మనం మొబైల్ ఫోన్ పర్చేస్ చేసిన తర్వాత మనకి 1 year అని చెప్పి వాళ్ళు వారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదండి. ఆ వారంటీ స్టేటస్ని చెక్ చేయడం కోసం. సో ఇప్పుడు మీరు కొనేటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆల్రెడీ 2 years ఓల్డ్ మొబైల్ ఫోన్ అయినా కానీ మీరు ఇక్కడ కంగారు పడాల్సిన విషయం లేదు. అందులో జస్ట్ మీకు వారంటీ అనేది కవర్ అవుతుందా కాదా అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే అది చెక్ చేసి చూపిస్తూ ఉంటుంది. దీని సహాయంతో మీరు కంప్లీట్గా ఇప్పుడు మీరు పర్చేస్ చేసేటువంటి మొబైల్ ఫోన్ అనేది వారంటీలో లేకపోయినా కానీ ఆ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళ వెబ్సైట్ డేటాబేస్లో మ్యాచ్ అయింది అన్నట్లయితే దేర్ వీ కెన్ అజ్యూమ్ దట్ ఈస్ ఎ జెన్యూన్ ఫోన్ అని. అంటే ఇప్పుడు మనం పర్చేస్ చేసేటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఒరిజినల్ ఐఫోనే, అది డూప్లికేట్ కాపీ, ఫేక్ కాపీ అయితే కాదు. చాలా మంది ఈ ఫేక్ ఐఫోన్లని చాలా తక్కువ ధరకు మార్కెట్లో పర్చేస్ చేసి మన దగ్గర మనం బిజీగా ఉన్నటువంటి టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్ స్టాప్లో ఉన్నారు, నాకు కొంచెం డబ్బులు అర్జెంటుగా ఉన్నాయి, సో అందుకోసం నేను ఈ ఫోన్ని అమ్మేస్తున్నాను అని చెప్పి వాళ్ళు కంప్లీట్గా మనకి ఒరిజినల్ ఐఫోన్ బాక్స్ అలాగే ఒరిజినల్ ఫోన్ అని చెప్పి మనకు అంటగట్టడం జరుగుతుంది. ఏదైతే ₹1,00,000 ఫోన్ ఉందో దీన్ని నేను జస్ట్ కేవలం ₹30,000కే మీకు ప్రొవైడ్ చేస్తాను అని చెప్పి విత్ వారంటీతో సహా అని చెప్పి మీకు వాళ్ళు ఒక నమ్మకం కలిగించి వీళ్ళు మిమ్మల్ని చీట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి మోసాల బారిన పడకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ తోటి మీరు ఒకసారి ఆన్లైన్లో వెరిఫై చేసుకున్న తర్వాతనే ఈ ఫోన్ని పర్చేస్ చేసుకోగలరు. ఎందుకంటే ఐఫోన్ అనేది చాలామంది కలగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ కలనే చాలామంది ఇలాంటి మోసాల సహాయంతో క్యాష్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టిప్స్తో పాటు కంప్లీట్లీ గ్యాడ్జెట్ అన్బాక్సింగ్, వాటి రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.